गुरुदेवा जय परदेशी जय जय परदेशी जय परदेशी जय जय परदेशी जय गुरुदेवा जय जय गुरुदेवा ఈరోజు శివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా కర్నూలు వాస్తవ్యులు రాజుగారు అప్ప కోసం భక్తాదులు ఈ ఎండవేడికి బాగా చల్లగా ఉండాలని ఒక 2 ఫ్యాన్లు బహుకరిస్తున్నాడు. అది మన వంట వీరేశన్నకు గాజులపల్లి గురురెడ్డి గారికి సమర్పిస్తున్నారు. అప్ప ఆశ్రమానికి బహుమతిగా ఇస్తున్నాడు. నేను ఇలా బుక్ చేయడము జరిగినది. ఈయన విషయము వీళ్ళకు తెలియదు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు కొత్తగా వచ్చారు. నేను 25 సంవత్సరాల నుండి ప్రతి నెల ఇక్కడికి వచ్చేవాడిని. ఇక్కడ ఆయనతో 46 రోజులు ఇక్కడే ఉండి సేవ కూడా చేశాను. ఇక్కడికి ప్రతి నెల అమావాస్యకు ఎక్కడున్నా ఉండు అమావాస్యకు ఆయన దగ్గరికి రావాల్సిందే. ఆయన విషయము నేను 4 మాటలు మాత్రం చెప్పగలను. నేను కూడా మంచి ఆస్తి పనులు. మా తండ్రికి నేను ఒక్కనే 4 ఆడపిల్లలు. నాకు 30 ఎకరాల పొలము. అది కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్సుపొడపాడు. అయితే నేను గాజులపల్లికి వచ్చి 25 సంవత్సరాలు వచ్చింది. కానీ ఈయన నాకు తోడు ఎట్లయినాడని వీళ్ళు అడుగుతున్నారు. నేను బోడుగొండ స్వామి దగ్గరికి వస్తుంటే అక్కడికి వస్తుంటే ఒక ఆయన చైర్మన్ నన్ను పిలిచి, అయ్యా ఇక్కడ ఏమీ లేదు, ఒక ఆయన చెప్తాను అక్కడికి పోయి కలిసి ఏదైనా మీకు మేలు జరిగితే జరగచ్చు. సరే ఆయన చైర్మన్ కావాలి కాబట్టి తెల్లవారుజామున నేను చేసి మరి అక్కడి నుండి ఆటోలో ఇక్కడికి రావడం జరిగింది. స్వామి నేను తెచ్చినటువంటి పదార్థాలు ఏది కూడా ముట్టలేదు. అవన్నీ తీసి బకెట్లు వేశాడు. అప్పటికి మనకు కూడా కొద్దిగా ఏమయ్యా మనం చదువుడానికి తెచ్చే ఈయన ఏమి కూడా అనగా ఆయన ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదు. ఆయనకు 87 సంవత్సరములు ఉన్నా కూడా ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదు. ఈ గడ్డాన్ని చేతతోనే తీస్తాడు. ఏదైనా మిగిలితే గడ్డం మళ్ళాంటి భక్తులు వచ్చినప్పుడు అప్ప గడ్డం తెలుసుకోవాలంటే అంటారు. మనం పోయి మనలో ఆయన తీసుకొచ్చి చేయించుకుంటే ఆయన స్నానం ఆ రోజు ఆయన స్నానం ఎప్పుడు చేసేది లేదు, గుడ్డలు ఎప్పుడు ఇప్పేది లేదు. మనలాంటి వాళ్ళము అక్కడి నుంచి కొత్త గుడ్డలు తెచ్చినట్టుగా ఆయన దగ్గర పెట్టి ఆయన ఇష్టపడి అంటే మనం ఆయన స్నానం చేసి గుడ్డలు కట్టాలి. లేకపోతే ఆయన దగ్గర కట్టేదానికి కూడా లేదు. దూరంగా ఉంటే ఆయన పాదాలకు నమస్కారం చేస్తారు. ఆయన అనుమతిస్తే తను పట్టుకోవాలి, లేకపోతే లేదు. నేను ఇక్కడ 46 రోజులు ఉన్నాను. అయితే మీరు నమ్ముతారో నమ్మరో, అన్నం అనేది ఎటువంటిదో నేను చూడలేదు. 46 రోజులు ఉన్నాను. ఎందుకు ఉన్నాను అంటే నా కుటుంబ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను 30 ఎకరాల భూమి 23 ఎకరాలు అమ్మినాను. అప్పుల కోసం ఇల్లు కూడా అమ్మినాను, స్థలం అమ్మినాను. అప్పు లేకుండా 1 లక్ష రూపాయలు తీసుకొని గాజులపల్లికి వచ్చాను. ఇక్కడికి గాజులపల్లికి వచ్చాను. వచ్చి ఒక హోటల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాకనే ఈయన దగ్గరికి వచ్చేది. ఒక 5-6 నెలలు హోటల్ కూడా సరిగా జరగకపోయింది. నేను ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి హోటల్ కూడా కొద్దిగా జరుగుతుండేది. మరి నేను ఆయన అడ్రస్ చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. మరి ఆయనతో 46 రోజులు ఇక్కడే అన్నం అనేది ఎట్లా దొరుకుతుండేది. ఇక్కడ అన్నం కూడా దొరకదు. కావాలంటే ఉదయం పోయి తింటాం, సాయంత్రం పోయి చికెన్ వేయాల్సిందే తప్ప మిగతా ఏమీ దొరకదు. ఇక్కడనే ఉండి ఆయనకు సేవ చేసుకుంటూ
ఆయన దగ్గరనే ఉండి ఆయన ఏమీ మాట్లాడేవాడు కాదు, ఏమీ చెప్పేవాడు కాదు, ఊరిక చూసుకునేవాడు అంతే. సరే ఒకరు ఆ రోజే సాయంత్రానికి నిర్ణయించుకున్నాడు, మనకు సాయం మన కర్మ తెగేట్టుగా లేదు, వెళ్ళిపోదాం మనకే కర్మ తెగేట్టుగా లేదు, ఇంటిపోదాం అనుకున్నాం. కానీ వచ్చినాము కదా, ఏదో ఈరోజు నిద్ర చేసి ఉదయమే పోతున్నాయి ఏమి నిలబడి తెల్లవారే లోపల మనసు మార్చాడు, ఇంటికి లేకుండా ఉండనేది లేకుండా మార్చేసాడు. మార్చినాక ఇక్కడ 45 రోజుల తర్వాత తప్ప 45 రోజులు ఉన్నాను, మరి ఏదైనా సర్కారం ఏం లేదు, మరి నాకు గట్టించాను అడిగినాను. పండుకోపోని గదుపుకున్నాను, పండుకోపోని. సరే ఇక్కడ ఒక చెట్టు ఉన్నాను, రాగి చెట్టు, ఇదంతా లేదు, రాగి చెట్టు ఉన్నాను. అక్కడికి వచ్చి ఏమి నా దగ్గర ఏమీ లేదు, ఒక దగ్గర గుడ్డలు ఉన్నాయి, ఒక టవల్ ఉంది, ఒక డబ్బు ఉంది, దాని ఏమీ లేదు. నా దగ్గర డబ్బు ఉంది కానీ నా దగ్గర ఏమీ లేదు. తెచ్చితే ఒక జత కట్టుకున్నా, ఒక జత నీళ్ళు పిండేసుకుంటాను. అట్లా 45 రోజుల తర్వాత గట్టిగా అడిగినాను, ఏమో నాకేం చేయలేకపోతుంది, నా పరిస్థితి ఏమీ పండుకోకూడదు అంటే ఆయన ఏం చెప్పడు, మనకి ఏం చేయదు, ఇది ఎందుకు భయపడ. మనం కూడా మనం కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాము, భార్య పిల్లలు కూతురు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాము. మనకు 45 రోజులు ఆయన ఏం మాట్లాడేవాడు కాదు, చేసేవాడు కాదు, తిన్నావా అనేవాడు కాదు, ఉండావా అనేవాడు కాదు. ఆయన నోటుకుంటూ ఏ మాట కూడా రాదు. సరే నిర్ణయించుకునే 46 రోజులు పోవాలనుకున్నాను ఇక్కడి నుండి. అప్పటికి నా దగ్గర ఉండే డబ్బు కూడా అయిపోయింది. కమిటీ వాళ్ళతో ఒక 100 రూపాయలు డబ్బు ఒక ఫోటో తీసుకున్నాను. అక్కడి నుండి పోరాలు అలాగే ఉంటాను అనుకొని ఆయనకు మామూలుగా ఇదంతా బయలు కసులు దొబ్బేవాడు, ఇదంతా నీళ్లు వేసి ఆయన దగ్గరికి పోయి కూర్చుంటే ఆయనే 2 సిల్వర్ చెంబులే వేరేటి వాడాడు, 2 సిల్వర్ చెంబులు ఇచ్చాడు. నీళ్ళు ఆయన ముచ్చ కడుపు స్నానం చేశాడు. పోయినాను, స్నానం చేశాను. అప్పటికీ నాయి తడిగుడ్డలే, మామూలుగా గుడికి కట్టుకొని ఆయన దగ్గరికి వచ్చాక వెళ్ళిపోదాము. స్నానం చేశాను. అట్లా ఆ దానిపైన మళ్ళీ పోసుకొని వచ్చి కూర్చుంటే ఒక 15 నిమిషాలు మాట్లాడాను. ఇంతవరకు ఆయన చరిత్రలో 87 సంవత్సరాలలో ఏ ఒక్క భక్తుడితో కానీ ఒక మాట మాట్లాడి ఇంతవరకు ఆయన సమాధి అయినంతవరకు కూడా ఎవరితో కూడా మాట్లాడేది. నాతో 15 నిమిషాలు మాట్లాడాడు, 10 నిమిషాలు చెప్పాడు. ఆయన చెప్పినాడు, అప్ప మరి నాకు సెలవు కావాలా, మరి నీకు తెలియని ముందు ఏం లేదు, నేను గృహస్థుని భార్యాపిల్లలు వచ్చాను, మరి నా పరిస్థితి చెప్పలేదు అసలు విషయమేమో, మరి ఏదో కొన్ని చెప్పిన విషయాలు. సరే ఇక్కడికైనా సంతోషమే, నాకు సెలవు ఇస్తే వెళ్ళిపోతాను. గట్టిగా ఆయన పదాలు మీద పడి చుక్కొని చక్కగా ఇచ్చినట్టు సబ్సిడీ వేసుకొని అక్కడ రైలు 3:30 సమయానికి 3:30 గంట చేరుకునే లోపు హోటల్లో బయట కూర్చున్నారు, సీట్లు దొరకక. ఆ హోటల్లో సీట్లు దొరకక కూర్చున్నాను. నేను అప్పుడు గమనించాను, అప్పటికి నేను చాలా వీక్ అయిపోయినా. అప్పటికే ఒక 2 సంవత్సరాలు గడ్డ పెంచింది. అప్పటికే అవతారం అయిపోయింది, మనిషినే కనుక్కోలేని స్టేజ్కి పోయింది. మరి ఇంటికి పోయినా కూడా కనుక్కోలేదు. నేను ఇంట్లో పోయి మాట చూసుకుంటే అప్పుడు కనుక్కున్నాను. మరి ఆయన మహిమ ఎటువంటిది అంటే ఆయన చెప్పేవాడు కాదు, చూపించగల శక్తివంతుడు. నేను ఇక్కడ భజన చేసిపోయినాడే ఏముంది అనుకోవచ్చు, కానీ ఇదే భజనను ఆయన తప్పక మిమ్మల్ని ఈ మందిలో మీరు 10 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు నాకు తెలియదు, తప్పకుండా ఆయన కళలో వచ్చి ఇక్కడ భజన జరిగేటట్టు తప్పక ఆశీర్వదించాను. తప్పదు. నేను నా ఆస్తి 30 ఎకరాల పొలం ఉంది.
30 ఎకరాల్లో 23 ఎకరాలు అమ్మినాను. ఈరోజు నేను ఈ గుడ్డలతో ఈ విధమైనటువంటి ఖర్చుతో జీవిస్తున్నానంటే ఆయనే భగవంతుడు, వేరే వాడు కాదు. ఎందుకంటే ఈ స్టేజీలో నాకు 71 సంవత్సరాలు కూడా 71 సంవత్సరాలు. ఇంతవరకు షుగర్ కానీ, బీపీ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, జ్వరము కానీ ఇంతవరకు చూడలేదు. జబ్బులు ఏ జబ్బు కూడా ఏమీ ఇంతవరకు రాలేదు. సరే, ఆయన దయ అంటే చల్లగా తీసుకుపోతారో ఏమో మనకు తెలియదు. మరి ఈరోజు నేను ఈ స్టేజీలో కారులో తిరుగుతున్నా ఎక్కడైనా కూడా. అప్పుడు కూడా కారులో తిరిగేవాడు, కాకపోతే ఆ వ్యసనాలు లేదు. హైదరాబాద్ కంట్రీ క్లబ్లో నెంబర్ 2, మెడ్రాస్ కంపెనీ క్లబ్లో నెంబర్ 2, నంద్యాల విక్టోరియాలో నెంబర్ 2, రొద్దుటూరు జార్జీ క్లబ్లో నెంబర్ 2, బెంగళూరులో నెంబర్ 2, బాంబేలో నెంబర్ 2. అట్లా తిరిగిన జూదమాడిన, బ్రహ్మాండమైన జూదమాడిన చల్లగా. ఆస్తి పోయింది. ఆస్తి ఉన్నప్పుడు అట్నే ఉందా, ఆస్తి లేనప్పుడు ఇట్నే ఉందా. మాట్లాడా గట్టిగా అట్లే నిలబడినా. అయితే ఆయన ఈరోజు నేను ఎక్కడ తిరిగినా, ఎక్కడ ఉన్నా కూడా ఆయన పాదాలు సాక్షిస్తున్నాడు. నాకు పూర్తి నమ్మకం ఆయనే నా కుటుంబం. నేను ఎక్కడ ఉండి ఏమన్నా తప్పుడు పనులు అనేది వయసులో చేయలే, ఇప్పుడు కూడా చేయలే. ఏది కూడా తప్పుడు పని అనేది వయసులో మేము పెద్ద పెద్ద క్లబ్లలో తిరిగి పెద్ద పెద్ద లాడ్జీలలో ఎమ్మెల్యేలతో ఆడినా, ఎంపీలతో ఆడినా బ్రహ్మాండంగా ఆడినా. కానీ తప్పుడు పనులు మాత్రం ఎప్పుడు కూడా చేయలే. కానీ కొన్ని సంవత్సరాలు బహుళ ఏకాదశి, శుద్ధ ఏకాదశి చేసి గొప్ప వాళ్ళను ఎక్కడెక్కడ ఆశ్రమాలతో తెప్పించి వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించి లాస్ట్ రోజు, వారం రోజులు, సప్తాహం రోజు తర్వాత ఒక 50 భద్ర చెట్లు కానీ, 30 భద్ర చెట్లు కానీ పిల్లలకి ఏదైనా గ్రామం అంతా తిప్పి బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. చాలా సంవత్సరాలు చేసేవాళ్ళు. ఇక్కడ కారణం రావడం కారణం ఏమంటే పార్వతి పరమేశ్వరుని పంపించినట్టు నాకు అర్థమైంది. సత్య ప్రమాణమే చెప్తున్నాను. నన్ను తట్టచి వాళ్ళు పంపించినట్టు ఇక్కడికి. ఈయన సామాన్యుడు కాదు. పార్వతి పరమేశ్వరుడు, విష్ణు, ఈశ్వర, బ్రహ్మ కంటే గొప్పవాడు. ఎందుకంటే ఈయన ఇక్కడ వంకలో స్నానం చేసేటప్పుడు ముగ్గురు వచ్చి ఆయన కలుసుకున్నారంట. స్వామిగారిని చెప్తుంటే ఇదే మనమేం చూసేది కాదు. అప్పుడు ఆయన చిట్కిన వేలు ద్వారా కొంత ఔషధం తీసుకున్నాడు. అంటే వాళ్ళకంటే కూడా గొప్పవాడు అనే విధంగా నిరూపణ అయిపోయింది. అలాంటి మహానుభావుడు మీరు అనుకోవచ్చు. ఎంతో దూరం నుంచో ప్రయాసపడి చాలా కష్టాలు పడి కూడా ఉండొచ్చు. కానీ మీకు ఏ ఆటంకము జరగదు. ఎందుకంటే ఆయన అటువంటి వాడు, మేము కాదు. ఆయన అటువంటి వాడు కాబట్టి మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్కతూరి పరదేశ తాత పాలపత్రాలకు ముక్తే మీరు అంత గొప్పవాళ్ళు అయ్యేదానికి అవకాశం కూడా ఉంది. సామాన్యుడు కాదు. మీకు ఏ దెబ్బైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆయన శక్తి 10 రోజులలోనే మీ ఇంటికి పంపించగల శక్తివంతుడు. ఎంతమంది పిల్లలు ఉద్యోగాలు లేక ఎన్నో కష్టాలు పడుతుంటే ఇక్కడికి వచ్చినటువంటి అబ్బాయిలు పెద్ద పెద్ద ఉద్యోగాలు, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, పెద్ద పెద్ద ఉద్యోగాలు. ఈరోజు ఆయన లీలతో అందరూ కూడా పిల్లకాయలు ఆయన ఆరాధనకు వస్తారు. నెల రాదు, ఆరాధనకే ఎంత అద్భుతంగా జరుపుతారు ఇక్కడ ఆరాధన. అటువంటి గొప్పవాడు. ఉద్యోగాలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చదువుకునే పిల్లకాయలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తున్నారు. అంత గొప్పవాడు, సామాన్యుడు. మనకు ఏ చెప్పండి నన్ను కాంతులు ఆయనే వచ్చి ఆపరేషన్ చేసి నిన్ను తట్టచ్చిపోయే శక్తివంతుడు. అట్లా కూడా జరిగినాయి. నేను అబద్ధాలు చెప్పొచ్చినవని మీరు అనుకోవచ్చు. కానీ ఇది యథార్థం చెప్తున్నా ఆయన గురించి. అటువంటి మహానుభావుడు. అయితే మీకు ఏమీ చెప్పేవాళ్ళు కాదు, ఏమీ మాట్లాడేవాళ్ళు. ఇంటిలో నువ్వు ఉన్నా కూడా
తట్టేసారు. తెల్లటి ఇప్పుడు ఆయనకి గుడ్డలు ఉన్నాయో అదే గుడ్డలతో కనబడగల శక్తివంతుడు మహానుభావుడు. ఏ కళాభాష్యం లేదు, ఏ ఒక్క రూపాయి ఏదో తగిన డబ్బు. ఎప్పుడు కూడా ఆయన డబ్బు ముఖం చూసేవాడే కాదు. కోటీశ్వరుడికి విద్యాధిపతికి ఇద్దరికి ఒకే సీటే ఇచ్చాడు. సీటు మార్పిడి అనేది ఉండదు. ఇక్కడ సీటు మార్పిడి అనేది ఉండదు. అందరికీ ఒకే నిర్ణయంలోనే ఉంటారు. ఆయన వడ్డు మైసూర్ పావు ఇచ్చినా లేని ఆయనకి ఎక్కువ ఏమి ఇచ్చారు. నృత్య చేతులతో వచ్చినా కూడా నిర్ణయం అటువంటి మహానుభావుడు. ఆయన మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా మీ మనస్సు కట్టకుండా పోడు, మీరు ఇక్కడ భజన చేయకుండా పోదు. ఇది వాస్తవం. నేను చెప్తున్నా. నేను చెప్పడం ఆయన మీకు ఎవరు కనుగొంటారో నాకు తెలియదు. ఎటువంటి పరిస్థితుల్లో ఒక అమావాస్య రోజు ఏ రోజైనా సరే ఆయన ఇక్కడ మీతో భజన ఖచ్చితంగా చేయించుకుంటారు. అది గుర్తు పెట్టుకోండి. డబ్బు ముఖ్యమైనది కాదు, ఏది కాదు. కావాల్సింది మనకు పుణ్యం సంపాదించుకోవడమే మంచిది. ఎన్ని కోట్లున్నా మనం తీసుకుపోయేది ఏమీ లేదు. ఏమన్నా తీసుకుపోతామా ఏమీ లేదు. మరి కోర్టు నుండి కూడా కష్టాలు ఉండొచ్చు, ఎన్నో డబ్బులు రావచ్చు. మరి డబ్బు కాపాడాలి. అది కాబట్టి మీరు కూడా భక్తిగా ఏదైనా సరే ఎక్కడ పోయినా భజన అనేది చాలా మంచిది. మీరు ఎక్కడ డబ్బును ఆశ్రయించకూడదు. భగవానుడు తోటివాడు మీ కుటుంబానికి మీ పిల్లలకు ఏమి కావాలో అది చేయగల శక్తివంతుడు. నేను చెప్పడం కాదు, నేను ఇక్కడ చెప్తున్నాను అనుకోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం లోపల అమావాస్య రోజు మీకై మీరు ఇక్కడ భజన చేయగలుగుతారు. అలా నేను పెద్ద చెప్పినాడు. ఇది వాస్తవమా అనేది మీకే తెలుసుకోవాలి. అది మీరు అంత దూరం నుంచి శ్రమించి వచ్చినందుకు మీకందరికీ నమస్కారము. మీకైతే ఎలాంటి అన్యాయమో ఏది జరగవచ్చు. మా శక్తి కొద్దీ ఆయన చెప్పినటువంటి డబ్బు, అడిగినటువంటి డబ్బు ఏదైనా కూడా ₹1 కూడా తక్కువ ఇవ్వము. ఎందుకంటే కొంచెం ముందు వచ్చి ఇండియన్ జరిగినా ఇంకా చాలామంది ఇందుకు పోయినారు. మీరు కొద్ది లేటుగా రావడం అనేది, ఎందుకంటే అంత దూరం నుంచి రావాలంటే వీళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళు కూడా ఎన్నో ముందు చూసుకోవాలా అది చెప్తారు. ఇటువంటి కార్యక్రమాల్లో అటువంటివన్నీ మర్చిపోవాలి. ఎందుకంటే దైవం అనేది గొప్పది. నేను నాకు ఏమి ఇచ్చినా ఏమి చేయలేవు. భగవానుడు ఇచ్చే ఎంత గొప్పవాడు ఇస్తాడో మీకే అర్థమవుతుంది. తప్పకుండా 100% నేను చెప్తున్నా. మీరు ఇదే సన్నిధానంలో తప్పక మీరు వచ్చి ఉచితంగా భజన చేయకపోతే అడగండి. అది మాత్రం అమ్మా తప్పక ఏం చెప్పడం కాదు. నేను చెప్పడం అనేది కానే కాదు, స్వామి ఆజ్ఞ. మనం కాదు, మనం ఎంతటి వారం. నేను మీలాంటి వ్యక్తినే, మనిషినే. నాకేమో చెప్పండి, ఏమీ లేదు. అటువంటి భక్తుడు, అటువంటి మహానుభావుడు ఆయన. నువ్వు ఎన్ని కష్టాలలో ఉన్నాడు, ఒక్కతూరి పాదాలపై కళ్ళని వదులు. నువ్వేమైతే మీరే తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఒక ఆయన అడిగినాడు నన్ను, కాబట్టి నేను ఇక్కడ చెప్పవలసి వచ్చింది. కాకపోతే ఇంత చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతే అది బాగుండదు ఆయన కూడా. ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గర భజన చేయడం అనేది మీకు ఎంతో పుణ్యవంతులు కూడా. నేను చెప్తున్నా, మీరు శ్రమించి వచ్చినందుకు కూడా ఎందుకు చేయకుండా మీరు ఎన్ని గంటల వరకు చేసినా నాకు సంతోషం. ఎందుకంటే మీకు మళ్ళా ఎన్నులు నిండుకోవడము ఇటువంటి ఉంటాయి. ఆడవాళ్ళు కదా, ఇష్టం మీ దయ మా ఇష్టం. అయితే మేమైతే చెప్పము. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇచ్చినా మాకు సంతోషం. ఎందుకంటే అది మీరే తెలుసుకుంటారు ఇంటికి పోయినాక. నేను చెప్పడం అని కాదు, నేను పిలుపుతున్నా. మీకై మీరు వచ్చి భజన చేసేప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ భజన చేయడం అనేది చాలా గొప్ప విషయం. 380 కిలోమీటర్లు వచ్చింది. 190 380 కిలోమీటర్లు వచ్చింది. మరి ఆయన అనుగ్రహం అటువంటిది. మీరు ఎప్పుడైనా కూడా ఒకవేళ ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు, దీనిలో చైర్మన్ ఇటువంటి అన్ని పదవులు కూడా నన్ను చాలా బలవంతం చేశారు. చైర్మన్ కావాలి దీనికంటే నాకు ఆయన ఒక్కసారి నాకు ఏదో అవసరం లేదు.
ఏమీ నాకు అవసరమే లేదు చదువు